ఏలూరు జిల్లాలో వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ఆవిర్భావం దేశ రాజకీయ చరిత్రలో చారిత్రాత్మకమైందని ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయప్రకాష్ కొనియాడారు. జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్ మరణ అనంతరం ఆవిర్భవించిన జగన్ పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలు దేశంలోనే సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నాయని అన్నారు. ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అత్యంత వైభవంగా పార్టీ శ్రేణులతో కలిసి జెండా ఆవిష్కరణ, రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూల మాలంకృతులు చేయటం, అలాగే కేక్ కటింగ్ అన్ని చేసి ఎంతో పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరిగింది. 15 సంవత్సరాలు పూర్తయి 16వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అకుంఠిత దీక్ష, ఆయన ముఖ్యమంత్రి కింద 5 సంవత్సరాలు చేసిన సంక్షేమ ఫలాలు, పేద ప్రజలకు ఆయన చూపించిన మార్గం, ఏ రోజైనా వారికి 5 సంవత్సరాల్లో కరోనా సమయంలో కూడా ఏ రోజు డబ్బుకు ఇబ్బంది లేక ఏదో ఒక సంక్షేమ పథకంలో వారు ప్రతి పేదవానికి, ప్రతి అవ్వాతాతకి మందులు కొనుక్కోవాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా ప్రతి ఒక్క రోజు వాళ్ళ ఇంట్లో ఎక్కడ చేయి జాపుకోకుండా వారికి నడిచింది. ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం రోజున మేమందరం కోరుకునేది ఏంటంటే, జై జగన్, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కుర్చీపై కూర్చుని పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించాలి. ఈ యొక్క రాష్ట్రాన్ని మంచి బాటలో నడపాలి. అప్పుల ఊబిలో